వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లో పాకిస్తానీల ఏరువేత మొదలైంది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సింధు జలాలను రద్దు చేయడంతో పాటు అన్ని రకాల దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. పాక్ జాతీయుల వీసాలు రద్దు చేసింది. వెంటనే తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ నలుగురిని పోలీసులు గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో కలిపి 213 మంది పాకిస్తాన్లు గుర్తించారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగిలిన వారందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు యూపీలో కూడా పాకిస్తానీల కోసం వేట మొదలైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాక్ జాతీయులను గుర్తించే పనిలో పడ్డారు. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాక్ జాతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం యూపీలో 1000 నుండి 1200 మంది పాకిస్తానీ జాతీయులు నివసిస్తున్నారు. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో వీరిని స్వదేశానికి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.